ఒరే కొడాలి నాని, నువ్వు నీ బతుకు నీ చరిత్ర, నువ్వు ఒక సంస్కారహీనుడివి. నిన్ను ఏదైనా జంతువులతో, పందితోనో, నక్కతోనో, కుక్కతోనో, లేకపోతే దున్నపోతోనో పోలిస్తే అవి కూడా సిగ్గుతో తలదించుకుంటాయి. అలాంటి చరిత్ర నీది, నీ బతికేంది, నువ్వేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, వాళ్ళకు ఒక సంస్కారం ఉంది, వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ జీవితం ఉన్నతమైంది. నీ బతుకులాగా, నీ నాయకుడు బతుకులాగా కుటుంబంలో రక్త చరిత్రలు లేవు, కుటుంబంలో చంపుకోవడాలు లేవు, నీ కుటుంబాల్లో తల్లిని చెల్లిని ఇబ్బంది పెట్టిన చరిత్ర వాళ్ళకిలా. నారా రామ్మూర్తి నాయుడు గారిని సొంత బిడ్డలాగా చూసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆ కుటుంబానికి బాగోగులు చూసుకున్నారు ఈ రోజు వరకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మొన్నటికి మొన్న నారావారిపల్లిలో నారా ఇందిరమ్మ పూజ చేస్తే ఆ పూజ చేసిన హారతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆ కోడల్ని మరి బోకునా కొడక, నువ్వు ఒకసారి చూడు. నారా ఇందిరమ్మ ఎవరో తెలుసుకో. నారా రామ్మూర్తి నాయుడు గారు సతీమణి, నారా రామ్మూర్తి నాయుడు గారు కుమారులు ప్రతి పండగకు వస్తారు. అది ఆ కుటుంబాన్ని అన్ని కావాల్సిన సదుపాయాలు గాని సౌకర్యాలు గాని నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు. అంతేగాని పిచ్చి వాగుడు వాగామంటే దేంతో కొట్టాలో దాంతో కొట్టాం. వాళ్ళ కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఆ కుటుంబాలను వాళ్ళను భగ్నం చేయాలని చూస్తే, వాళ్ళ విభేదాలను సృష్టించాలని చూస్తే నీలాంటి పనికి మాలిన మాటలు ఎవరు నమ్మేవాళ్ళేరు. ఆ కుటుంబం అంతా ఒకటే, ఉమ్మడి కుటుంబం రా బోకు కొడాలి నానిగా. ఇంకొకసారి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి అవాకులు చవాకులు పేరితే, నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే పొల్లు రాలిపోతాయని చెప్పి గుడివాడ నాని, పకోడా నాని చెప్పు తీసుకొట్టడం